పరిస్థితికి సంబంధించి మీరేం చెప్తారు? ప్యానెల్లో ఉన్న మిత్రులు పెద్దలందరికీ నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. వాస్తవానికి ఇది భారతదేశంలో ప్రజల ఆకాంక్ష మేరకే తీవ్రవాద స్థావరాల్ని మనం ధ్వంసం చేశాం. తీవ్రవాద స్థావరాలు ధ్వంసం చేయడంలో భారత ప్రజలందరూ ఒక్క తాటి మీదకి వచ్చారు. ఎప్పుడైతే పెహల్గాంలో మతం పేరు చెప్పి వాళ్ళు చేసిన దుర్మార్గానికి రిటాలియేషన్ అనేది ఖచ్చితంగా మన సైన్యం చేయాలనేది ప్రజల మనోభావం. దాన్ని దృష్టిలో పెట్టుకొని భారత ప్రజలందరూ ఒక ఆత్మగా ఏర్పడ్డారు. బహుశా భారతదేశ చరిత్ర ఇది ఒక అపూర్వ దృశ్యం. భారతదేశంలో ఒక మతం పేరు చెప్పి దాడి చేయడం అనేది ఇదే మొదటిసారి అనుకుంటా. గతంలో గోకుల్ చాట్, లుంబిని పార్కు ఇలాంటి సంఘటనల్లో వాళ్ళు మతంతో సంబంధం లేకుండా తీవ్రవాదం ప్రదర్శించారు. ఇప్పుడు అట్లా కాకుండా ఇది పలాని మతం అని తెలుసుకొని చేశారు. దీనికి ఖచ్చితంగా మనం వాళ్ళకి బుద్ధి చెప్పాల్సింది, అందులో సందేహం లేదు. అమెరికా మనకి బుద్ధులు చెప్తా ఉంది, కానీ ఒకసారి అమెరికా చరిత్ర చూసుకుంటే ఆ రోజు బిన్ లాడెన్ని వాళ్ళు వెంటాడి 10 సంవత్సరాల తర్వాత వాళ్ళ దేశంలో పౌరులు చనిపోయారన్న ఒకే ఒక భావోద్వేగంతో లేకపోతే ఆ కక్షతోటి కసితోటి చంపేశారు. కానీ అదే భావోద్వేగం ఇక్కడ భారత ప్రజలు కూడా ఉంటుంది. ఇది ట్రంప్ గారు గ్రహించాల్సిన అవసరం ఉంది. అందుకని ఏంటంటే ఖచ్చితంగా దీన్ని ఒక ఆత్మగౌరవ పోరాటంగా భారత సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించడం మనం గమనించాలి. అందులో భాగంగా భారత సార్వభౌమాధికారాన్ని వాళ్ళు ఎప్పుడైతే దెబ్బతీశారో దాని తగ్గట్టుగానే మనం ఈరోజు ప్రతిఘటన అనేది జరిగింది. ఆ ప్రతిఘటనలో భాగంగా మనం భారతదేశంలో ఉండే పౌరుల మీద వాళ్ళు దాడి చేశారు, కానీ మనం వాళ్ళ పౌరుల మీద దాడి చేయకుండా తీవ్రవాద క్షేత్రంగా మార్చి తీవ్రవాద అడ్డగా మార్చిన ఆక్రమిత కాశ్మీర్ మీద మనం దాడి చేశాం. దాడి చేయడం ద్వారా మన సైనిక సంపత్తి, సైన్యం క్యాపబిలిటీస్ మనం ఎస్టాబ్లిష్ చేశాం. ఇది ప్రపంచం గుర్తించాలి. అదే సమయంలో అణువాయుధాలు, నేను నరేంద్ర మోడీ గారు చెప్పింది, అణువాయుధాలు ఉన్నాయని మమ్మల్ని బెదిరించాల్సిన అవసరం లేదు. అణువాయుధం అంటూ ఎవరు ప్రయోగించినా ప్రపంచం ఉండదు మళ్ళీ. కాబట్టి అణువాయుధం అనేది ఎవరు బయటికి తీరు ఊరసినట్ట అణువాయుధాన్ని బూచిని చూపిస్తూ ఉంటారు తప్ప ఏ దేశం కూడా అణువాయుధాన్ని బయటికి తీసే ప్రసక్తే ఉండదు. అలా తీస్తే ఆ దేశం ఉండదు, ఆ పక్క దేశాలు కూడా ఉండవు. కాబట్టి బేసిక్ ఏంటంటే అణువాయుధం కాదు, ఇక్కడ ఏంటంటే మనుషులు మానవులు అందరూ కలిసి హ్యాపీగా జీవించాల్సిన దగ్గర మనుషుల్ని మనం దోషం చేసుకుంటే ఇంకా మానవ వ్యవస్థ ఎక్కడ ఉంటుంది, నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుంది? కాబట్టి నెక్స్ట్ జనరేషన్ మనం కాపాడుకోవాలంటే మనం చేయాల్సింది ఏంటంటే అందరూ విద్యావంతులు కావాలి, అందరూ సంపద మీద పట్టు సంపాదించుకోవాలి, సంపదని పంపిణీ చేసుకోవాలి. ఇదే మన పాకిస్తాన్ చెప్పేది. మీరు ఒక ప్రాంతం 47 తర్వాత మీరు ఒక ప్రాంతంగా మతం విడిపోయిన తర్వాత మీ ప్రాంతాన్ని మీరు పరిపాలించుకోవాలి. మరి పరిపాలించుకోవడం చేతగాని దద్దమ్మల్లాగా మళ్ళీ మా కాశ్మీర్ కావాలనుకోవడం, అక్కడి నుంచి తీవ్రవాదులు తయారు చేసి అమెరికా పంపడం, లేకపోతే ఫ్రాన్స్కి పంపడం, ఇతర దేశాలు పంపడం, అదొక కార్ఖానాగా మారిపోయింది. అందుకే ఈరోజు పాకిస్తాన్ ఒక రోగ్ స్టేట్ అంటారు, ఒక డర్టీ స్టేట్ అంటారు. ప్రపంచంలో అందరు కలిసి కూడా పాకిస్తాన్ని ఎలిమినేట్ చేయాలి. ఆ ఎలిమినేట్ ఎందుకు చేయాలంటే వాళ్ళు ఒక్క దగ్గర కాదు, అన్ని ప్రాంతాల్లోకి అల్ ఖైదా రూపంతో, జైషే రూపం, రకరకాల రూపంలో వాళ్ళు విస్తరిస్తున్నప్పుడు వాళ్ళని చైనా సమర్థించిన తప్పే, అమెరికా సమర్థించిన తప్పే, ఎవరు సమర్థించిన తప్పే. కాబట్టి పాకిస్తాన్ అనేది ప్రపంచంలో ఒంటరి కావాలి. ఆ ఒంటరి కావాల్సిన పాకిస్తాన్ని ఎవడన్నా నెత్తిని పెట్టుకున్నాడంటే వాడు పెద్ద శుద్ధ దద్దమ్మ కింద లెక్క, లేకపోతే వాడి చేతగాని ఆ నాయకత్వం, లేకపోతే అక్కడ ఆ ప్రాంతం కూడా ఒక రాజకీయ విధానం లేని ప్రాంతం అనుకోవాలి. సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఆలోచించుకోవాలి ఒకసారి. తీవ్రవాదాన్ని మీరు ఆ మతం పేరు చెప్పి చంపడాన్ని ఒప్పుకుంటారా? ఇప్పుడు మన భారతదేశంలో కొన్ని కోట్ల మంది ముస్లిం సోదరులు బతుకుతున్నారు, హిందువులు బతుకుతున్నారు. ఎప్పుడన్నా మనం కొట్టుకుంటున్నామా? వాళ్ళకి బయట నుంచి వచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు స్లీపర్ సెల్స్ లో సపోర్ట్ చేసి ఉంటారు. కానీ మనం ఇప్పుడు కూడా దాడులు చేసుకో. మొత్తం భారతదేశం 140 కోట్ల మంది ప్రజలు భారతీయులు అనుకుంటాం మనం. కాబట్టి భారతీయ జనతా పార్టీ నమ్ముతున్న సిద్ధాంతం ఏంటంటే ఈ దేశంలో బతుకుతున్న ప్రతి ఒక్కరూ భారతీయులు. కాబట్టి ఈ భారత సమాజం మీద ఎవరు దాడి చేసినా ఒప్పుకునేది లేదు. ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళలో ముస్లిం అని ఒప్పుకోము, చచ్చిపోయిన వాళ్ళు క్రిస్టియన్ ఒప్పుకోము, హిందువుని ఒప్పుకోము. మన దేశ పౌరుల మీద ఎవరు దాడి చేసినా సరిగ్గా బుద్ధి చెప్తాం, అందులో సందేహం లేదు. అదే నరేంద్ర మోడీ గారి ఏంటంటే మా గురించి ఆలోచిస్తే అదే మీకు ఆఖరి రోజు అవుతుంది. కాబట్టి ఈ రోజు వాళ్ళకుండే సైనిక పాఠం ఏందో, సైనిక సంపత్తి ఏంటో ప్రపంచం మొత్తం మరోసారి చూసింది.